జేఎన్టీయూకే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ యూనివర్సిటీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి ప్రిన్సిపల్ ఛాంబర్ను ముట్టడించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు సుందర్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీయూకేలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అన్యాయంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రివ్యూ సమావేశమని చెప్పి కాంట్రాక్ట్ అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జేఎన్టీయూకే పరిధిలో ఎలక్ట్రికల్, సిఈసి, మెకానికల్ తదితర విభాగాల్లో 127 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు పనిచేయడం జరుగుతుందని, ప్రతి ఏడాది రివ్యూ సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులను కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ ఏడాది మాత్రం రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి త్రొక్కి జేఎన్టీయూకే అధికార యంత్రాంగం ఏ యూనివర్సిటీలో లేని విధంగా క్రొత్త నిబంధనలను అనుసరిస్తూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వాపోయారు. ఎప్పటిలాగే న్యాయంగా తమను యథావిధిగా కొనసాగించే వరకు తమ ఆందోళనను విరమించేది లేదన్నారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. We want justice. We want justice. We want justice. We want justice. అన్యాయం అన్యాయం జేఎన్టీయూ కాకినాడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గత 18 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నాం. మాతో పాటు 130 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ జేఎన్టీయూ కాకినాడ, నరసరావుపేట పరిధిలో పనిచేస్తున్నామండి. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఈరోజు మళ్ళీ మాకు ఇంటర్వ్యూస్ అని, పెర్ఫార్మెన్స్ రివ్యూ అని, పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఆల్రెడీ. మా పెర్ఫార్మెన్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాం. మా రివ్యూ చేయమని చెప్పాం, ఆల్రెడీ ఇచ్చాం. ఆల్రెడీ మేము బ్రేక్ ఇచ్చారు. మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్న అర్ధాంతరంగా పిలిపించేసేసి ఉన్నపళంగా వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము, మిమ్మల్ని బయట వాళ్ళతో పిలిపించేసి మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాం అంటున్నారు. ఓకే, కాదు, ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే గత 18 ఏళ్ళు మేము, గత 5 ఏళ్ళుగా మేము చూస్తున్నాం. అంతకుముందు మేము అందరూ కొనసాగుతున్న వాళ్ళమే, అందరూ యూనివర్సిటీ వరకు పనిచేసిన వాళ్ళమే. ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్, నేను చెప్పిన విద్యార్థులకు 100% పాస్ అయ్యారు. 100% పాస్ అయ్యారంటే దాని అర్థం విద్యార్థులకు మేము పాఠాలు చెప్తే ఇంటరాక్షన్ అంటే ఉంది, ఇంటరాక్ట్ అవుతాం. ఆల్రెడీ మేము మా పెర్ఫార్మెన్స్ ఈ సంవత్సరంలో మేము చేసిన పని అంతా కూడా మేము ఇచ్చాం ఆల్రెడీ. వీళ్ళకి మేము చేసిన మా కష్టం అంతా కూడా, మా వర్క్స్ అంతా కూడా, మా అకాడమిక్స్ అంతా కూడా వాళ్ళ చేతికి ఇచ్చి సంతకాలు పెట్టి ఇచ్చాం. దాన్ని రివ్యూ చేసుకోవచ్చు. కానీ పిలిపించి మేము ఆల్రెడీ బయట ఉన్నటువంటి వాళ్ళని, ఈరోజు మేము సెలవుల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఆల్రెడీ బ్రేక్ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఇబ్బంది పెట్టకపోతే ఏంటంటే ఇది పిలిపించి అంటున్నారు ఈ రోజున మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము, లేదా పెర్ఫార్మెన్స్ చూస్తాము. ఎప్పుడూ లేని విధంగా మన జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి జేఎన్టీయూ విజయనగరం కూడా అలాగా చేయలేదండి. జేఎన్టీయూ నసరాపేట, జేఎన్టీయూ అనంతపురం అలా చేయలేదండి. ఆంధ్ర యూనివర్సిటీ అలా చేయలేదండి. ఆదికవినగర్ యూనివర్సిటీ అలాగా చేయలేదండి. ఈ 14 రాష్ట్రంలో ఉన్నటువంటి 14 యూనివర్సిటీస్ కూడా అలాగా చేయలేదండి. కేవలం వీరు మాత్రం వినూత్నమైనటువంటి ఆలోచన, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు. కనీసం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లేదు వీళ్ళు. కొన్ని కోర్సులు తీసేస్తామంటారు, కొన్ని కోర్సులు ఉంచాలంటారు, వీళ్ళు అవసరం లేదంటారు, వీళ్ళు మాతో పని లేదంటారు. ఇంతకాలం ఇప్పుడు చెప్తున్న ప్రిన్సిపల్ అంటారు, మీరు మా కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు, మీరు బాగా మా కొరకు నిలబెట్టి యూనివర్సిటీ నిలబెట్టిన వాళ్ళు అంటున్నారు కదా, మరి ఎందుకు రోడ్డు మీద పడ్డాం? ఎందుకు వెళ్ళిపోయారు ప్రిన్సిపల్ గారు? ఇక్కడ నుంచి ఇప్పుడు మాట్లాడి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మా కష్టాన్ని మీరు వాడుకొని, మా శ్రమను మీరు దోచుకొని, మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు ఇవ్వకుండా, మాకు ఇంక్రిమెంట్ రావాల్సిన ఇంక్రిమెంట్ సంవత్సరం రోజులు ఈ ప్రిన్సిపల్ గారు ఆపారు. దాని మీద అడగండి, మీరు అడగండి. ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఎన్నిసార్లు కమిటీలు కూర్చున్నారు? ఎన్నోసార్లు మాకు తీవ్ర అన్యాయం చేస్తుంది ఈ ప్రిన్సిపల్ గారు, ఈ రిజిస్ట్రార్ గారు. మాకు అన్యాయం చేయడమే కాదు, ప్రభుత్వానికి కూడా తెలియపరచకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వీళ్ళు తీసిన నిర్ణయాలు చేస్తున్నారు. మాకు అన్యాయం చేస్తున్న యూనివర్సిటీ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నాము, ప్రజల దృష్టి తీసుకెళ్తున్నాం, మీడియా వారికి దృష్టి తీసుకెళ్తున్నాం. ఇది న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం, కానీ విరమించుకోము.